నేను 6th క్లాస్ చదువుతున్నాను. మా ఊర్లో అయితే 5th క్లాస్ వరకే ఉంది. ఇక 6th క్లాస్ నుంచి చదవాలంటే పక్కూరి దాటి వెళ్ళాలి. అప్పుడైతే బస్సులు కూడా అవైలబుల్ లేదు. అదొక చిన్న పల్లెటూరు. ఇంకా మా ఊర్లో మొత్తం కలిపి ఒక 10 మంది అయితే ఆడపిల్లలు ఉన్నాము. మేమంతా వెళ్ళి పక్క ఊరికి వెళ్ళి చదువుకునే వాళ్ళం. కూడా చాలా దూరం నడవాలి. కనీసం 3 గంటలైనా పడుతుంది. ఊరికి మధ్య పంట పొలాలు, మామిడి తోపులు, అలాగే కంది చేను ఎక్కువగా ఉండేది. మేము 6 మెంబర్స్ అయితే మంచి ఫ్రెండ్స్. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 6 మెంబర్స్ కలిసి వెళ్లే వాళ్ళం, కలిసి వచ్చే వాళ్ళము. ఒక రోజు ఆఫ్టర్నూన్ స్కూల్ లేదు, బంద్ అని చెప్పి వదిలేశారు మమ్మల్ని. అసలే ఆ రోజు అమావాస్యం. మిట్ట మధ్యాహ్నం 12 అయ్యింది. మా ఫ్రెండ్స్ అంతా ముందు వెళ్ళిపోయారు. నేను ఇంకొక ఫ్రెండ్ మాత్రమే వెనకాల నడుచుకుంటూ వస్తున్నాము, కబుర్లు చెప్పుకుంటూ. మా పక్క నుండే చెరుకు తోట నుండి వింత వింత సౌండ్లు అయితే వస్తున్నాయి. మా ముందైతే పాము పరిగెత్తుకుంటా పోయింది. దాని వెనక అయితే 2 ముంగీసులు వస్తున్నాయి. ఇంకా వీటి గొడవల్లో మేము ఆగిపోయి భయపడిపోయి అక్కడే ఉండిపోయాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఎందుకో నాతో వింత వింతగా పిచ్చి పిచ్చిగా చేసేది. నాకు భయం వేసింది.